She's not angel. She's a devil. మౌన పోరాటం మౌన పోరాటం. ఇది నాకు చాలా తృప్తినిస్తోంది. కానీ ఆగిపోయిన దత్తత నీకు కనీస సంతోషాన్ని కూడా ఇవ్వదు. ఎందుకంటే అది ఎప్పటికైనా జరుగుతుంది. అప్పుడు నీకు యాక్సిడెంట్ కాదు, యాక్సిడెంటల్గా కూడా ఏమీ చేయలేవు. జరిగేది చూస్తూ ఉండడం తప్ప. ఇంకో విషయం చెప్తాను విను. ఈరోజు నువ్వే కాదు, నీ ప్లేస్లో ఒక అనామకురాలున్నా నేనిలాగే హాస్పిటల్కి తీసుకొచ్చేదాన్ని. నా కొడుకుతో డబ్బు కట్టించేదాన్ని, బ్లడ్ కూడా ఇప్పించేదాన్ని. అప్పుడు నా కొడుకు నేను బ్లడ్ ఇవ్వను, హాస్పిటల్లో ఉండనని గొడవ చేసేవాడు కాదు. చాలా సంతోషంగా నేను చెప్పిన పనులన్నీ చేసేవాడు. అంటే సువర్ణ అనామకురాలి కంటే అధ్వానమైంది అంటారు. ఓ ముష్టిదాన్ని మించిన వీర ముష్టిది అంటారు. అంతేనా? రఘురామ్! షూ షూ షూ. గట్టిగా అరవకు సువర్ణ, వేసిన కుట్లు తెగిపోతాయి. అప్పుడు బ్లడ్ పోతే మళ్ళీ బ్లడ్ ఇచ్చేవారు ఎవ్వరూ ఉండరు. అనవసరంగా దుర్గగారు కష్టపడి కాపాడిన ప్రాణాన్ని పోగొట్టుకొని పైకెళ్ళి తీరుబడిగా ఏడుస్తూ కూర్చోవాలి. అరవకు. ఒక్క మాట సువర్ణ, శత్రువును ఓడించటం చాలా సులభం, కానీ శత్రువుని గెలవడం చాలా కష్టం. నువ్వు నన్ను ఓడించావు, నేను నీ మీద గెలిచాను. ఇంకేం ఆలోచించకుండా ప్రశాంతంగా రెస్ట్ తీసుకో. బాయ్. రఘురామ్, జాగ్రత్తగా చూసుకో. పద. అబ్బో, దుర్గమ్మంటే ఏంటో అనుకున్నాను గాని నిజంగా పోత పోసిన బంగారు దుర్గమ్మే. నువ్వు ప్రశాంతంగా రెస్ట్ తీసుకో సువర్ణ, అరవకు. నేను బయట ఉంటాను. అమ్మా, ఏమైంది? ఎందుకింత లేట్ అయింది? సువర్ణ బ్రతికే ఉందా? అమ్మ చనిపోనిస్తుందా? నేను ఎంత చెప్తున్నా వినకుండా. మురారి, బ్లడ్ ఇచ్చి బాగా నీరసపడిపోయి ఉంటావు కదా, వెళ్ళి రెస్ట్ తీసుకో. ఇప్పటికే బాగా లేట్ అయింది. ఇలానే కదమ్మా, అక్కడ కూడా నా నోరు మూయించేశావు. మురారి, అరే, ఆమె మన శత్రువు కదా. రాజశేఖర్ని జైలుకి పంపించినట్టే పైకి పోయి ఆమెని వదిలేసినట్టయితే. మురారి, ఇంకా మాట్లాపు. వెళ్ళు లోపలికి వెళ్ళు. ద్వారక, అవంతి పడుకుందా? ఇప్పటి వరకు మీకోసం ఎదురు చూస్తూ ఉందమ్మా. నేనే వెళ్ళి పడుకోమని చెప్పాను. సరే, నువ్వు పంతులు గారితో మాట్లాడావా? ప్రస్తుతానికి ప్రోగ్రాం క్యాన్సిల్ అయినట్టే అని చెప్పి పంపించానమ్మా. మళ్ళీ 6 నెలల వరకు మంచి రోజులు లేవని చెప్పారు. ఇప్పుడేం చేద్దామమ్మా? ఈ 6 నెలలు వెయిట్ చేద్దాం. కంగారే ఉంది. కంగారు కాదమ్మా, కానీ ఆ లోపు సువర్ణ కోలుకొని బయటకొచ్చేసిందంటే మళ్ళీ వేరే వేరే ప్లాన్లు వేస్తుందమ్మా. మురారిని కిడ్నాప్ చేయడము, ఇంకో రకంగానో మురారిని భయపెట్టో బెదిరించో తనతో తీసుకెళ్లిపోతుంది. వాళ్ళకు కావాల్సిన కాంట్రాక్ట్ దొరికాక మురారిని ఏదో ఒకటి చేసేస్తుంది. సువర్ణను ఖచ్చితంగా బ్రతికిస్తావని
అంత నమ్మకం పెట్టుకుంది అంటే తన ఆలోచన చాలా దూరం వెళ్ళిందని అర్థం కదమ్మా. ఆ ఆలోచన ఏంటో మనం తప్పకుండా తెలుసుకోవాలి. లేదంటే ఈసారి ప్రమాదం మనలో ఎవరికైనా జరిగే ఛాన్స్ ఉండొచ్చు. కానీ సువర్ణ ప్లాన్ ఏంటో ఎలా తెలుసుకోవాలో నాకు తెలియట్లేదు. రఘురాం ద్వారా తెలుసుకుందాం అనుకుంటే అతను మంచి మాటలు మాట్లాడతాడు, కానీ ఫైనల్గా వాళ్ళ వైపే ఉంటాడు. నువ్వన్నది నిజమే ద్వారకా. కానీ మన కళ్ళ ముందు ఒక మనిషి ప్రాణాలు పోతుంటే చూస్తూ ఉండలేకే తనని హాస్పిటల్కి తీసుకెళ్లి కాపాడాను. కానీ తన మాటల్లో దత్తత ఆపేశాననే గర్వమే కనిపిస్తోంది. ఇప్పుడు కూడా తనలో మార్పు రాలేదని అర్థమైంది. సువర్ణ ఎన్ని ప్లాన్లు వేసినా, ఎన్ని కుట్రలు చేసినా మురారి మనతోనే ఉంటాడు. మనను వదిలి వెళ్ళిపోడు. అలాంటప్పుడు దత్తత గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. దత్తత అనేది కేవలం నామమాత్రమే ద్వారకా. మనసారా మురారికి నేనమ్మని, వాడు నా చిన్న కొడుకు. మన బంధం ఎప్పుడూ విడిపోదు, విడదీయలేరు. దీని గురించి ఎక్కువగా ఆలోచించకుండా నువ్వు ప్రశాంతంగా వెళ్ళి పడుకో, సరేనా? అలాగేనమ్మా. సరే, గుడ్ నైట్. గుడ్ నైట్. మురారి, హాస్పిటల్కి వెళ్ళి ఇంతసేపు అయిందేంటి? ఏమైంది? ఏమవుతుంది, హాస్పిటల్లో జాయిన్ చేశాం. డాక్టర్ బ్లడ్ చాలా పోయిందన్నారు. ఆమెది ఏబీ నెగిటివ్, చాలా రేర్ బ్లడ్ గ్రూప్. ఓ పాజిటివ్ ప్రతి ముగ్గురులో ఒకరికుంటే ఏబీ నెగిటివ్ 167 మందిలో ఒక్కరికుంటుందంట. మరి ఏమైంది? నాది కూడా ఏబీ నెగిటివే. అందుకే బ్లడ్ ఇవ్వమని అమ్మ చాలా ప్రెషర్ చేయడం వల్ల బ్లడ్ ఇవ్వాల్సి వచ్చింది. ఇచ్చి వచ్చేసరికి ఇంత టైం అయింది. పోన్లేండి, మంచి పని చేశారు. మంచి వాళ్ళకి చేస్తే అది మంచి పని, దుర్మార్గులకి చేస్తే అది మంచి కాదు, చెడు. అవును మురారి, మీకు నిజం చెప్పనా? నాకు కూడా ఇదే ఒపీనియన్ ఉంది వాళ్ళ మీద. కానీ ఏదో అత్తయ్య గారు వాళ్ళ గురించి పాజిటివ్గా మాట్లాడుతుంటే నేను నెగటివ్గా మాట్లాడడం బాగోదని నేను కూడా మంచి పని చేశావు అన్నాను, అంతే. అమ్మకి నేనెంతో చెప్పాను, కానీ వినలేదు. ఎంత దుర్మార్గుడైనా ఎదుటి మనిషి ఆపదలో ఉంటే ఆదుకోవాల్సిందే అంటుంది. కానీ ఒక దుర్మార్గుడికి బలాన్నిస్తే వాడు చెడే చేస్తాడు. కానీ నాకు వీళ్ళు మంచి చేశారు కాబట్టి నేను వీళ్ళకి మంచి చెయ్యాలి అని అనుకోరు. కానీ వాళ్ళని వాళ్ళు చాలా మంచోళ్ళనే చెప్పుకుంటారు. ఎదుటి వాళ్ళంతా చెడ్డవాళ్లనే లోకానికి చూపిస్తారు. ఈ రాజశేఖర్, అతని భార్య సువర్ణ, వీళ్ళు ఆకోవకి చెందిన మనుషులే. అవును, వాళ్ళు అలాంటి వాళ్ళు కాబట్టే మీరు ఇంతసేపు హాస్పిటల్లో ఉండడం నాకు నచ్చలేదు. ఆవిడ నిన్ను 9 నెలలు కడుపులో పెంచి నీకు రక్తమాంసాలిచ్చిన మనిషి అయినా నువ్వు తిరిగి నీ ఒంట్లో ఇంచి ఓ 1/2 లీటర్ రక్తం తీసి ఆవిడకివ్వడం నాకు అస్సలు నచ్చలేదు. అసలు అత్తయ్య గారు ఎప్పుడూ ఇంతే. సువర్ణ నిన్ను కన్నతల్లి రుణం తీర్చుకోలేనిది, కన్నతల్లిని నిందించడం పాపమని ఇలాంటి మాటలే చెప్తూ ఉంటారు. ఏంటో ఆవిడ మంచితనం. సరేలే, అమ్మ మంచితనం వదులుకోదు, ఆ రాజశేఖర్ వాళ్ళు దుర్మార్గం వదులుకోరు. వదిలేసాయి. నాకు కొంచెం కాఫీ ఇవ్వవా? హెడేక్గా ఉంది. అత్తయ్య, నువ్వు చాలా గ్రేట్. దుర్గ చేత్తో నిన్ను హాస్పిటల్కి మోసుకెళ్లేలా చేశావు. దుర్గ కొడుకుననుకునే మీ కొడుకుతో బ్లడ్ ఇప్పించుకొని బిల్లు కట్టించుకున్నా. నీ యాక్సిడెంట్ ని అడ్డం పెట్టి దుర్గని వెర్రిదాని చేశావు.
దత్తత ఆపుకొని నీ చుట్టూ తిరిగేలా చేసావు. ఇప్పుడు అసలు ఈ దుర్గ ఒరిజినల్ రియాక్షన్ ఎలా ఉంటుందో నేను చూడాలి. బ్లడ్ ఇప్పించినందుకు బాధపడుతుందా, దత్తత చెడిపోయినందుకు చింతిస్తుందో చూడాలి. నక్షత్ర, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు మురారి, ఉండు కాఫీ తీసుకొస్తాను. వెళ్ళు. ఈ దత్తత జరగదు, జరగనివ్వను. జరగనివ్వను. ఏంటత్తా, నిద్ర పట్టట్లేదా? లేక మా అత్తయ్యగారు నిద్ర పట్టనివ్వట్లేదా? అవునులే, పంతులు గారు 6 నెలల వరకు ముహూర్తాలు లేవని చెప్పినట్టున్నారు కదా. ఇంక నిద్రలో పడుతుంది. నువ్వేదో అనుకుంటే ఇంకేదో జరిగింది. చూసావా, మా అత్తయ్య గారు ఎంత తెలివిగా నిన్ను బోల్తా కొట్టించారో. నీకో విషయం చెప్పనా నక్షత్ర? నీ కంటికి నేను బాగా బాధలో ఉన్నట్టు కనిపిస్తున్నాను కదా? ఏ కాదా? అసలు బాధ ఎందుకొస్తుంది? కష్టం వస్తేనే కదా. యాక్సిడెంట్ నాకయిందా, సువర్ణకయిందా? ప్రాణం పోయే పరిస్థితి నాకొచ్చిందా, సువర్ణకొచ్చిందా? మురారి నన్నమ్మ అంటున్నాడా, ఆ సువర్ణనంటున్నాడా? చూడు, నిజంగా సంతోషంగా ఉండడం గొప్ప వరం. సంతోషంగా ఉన్నట్టు నటించటం శాపం. ప్రపంచంలో మన దగ్గర ఏమీ లేకపోయినా ఎంతమందికైనా పంచగలిగేది సంతోషం ఒక్కటే. నేను సువర్ణకి ఆ సంతోషాన్ని పంచడానికి ప్రయత్నించాను. సువర్ణ నాకు బాధని పంచడానికి ట్రై చేసింది. కానీ మనం ఎదుటి మనిషికి ఏం జరగాలని బలంగా కోరుకుంటామో అదే మనకిస్తాడు దేవుడు. ఇప్పుడు కూడా అదే జరిగింది. నేను నా ఇంట్లో నా కొడుకులు కోడళ్లతో సంతోషంగా ఉన్నాను. సువర్ణ తను హాస్పిటల్ బెడ్ మీద, రాజశేఖర్ జైలు గోడల మధ్య. పనిగట్టుకుని ఎదుటివాడికి మంచి చెయ్యకపోయినా పర్వాలేదు, చెడు మాత్రం చేయకూడదు. చేస్తే ఇంతే. ఆగో, నేను మొదట్నుంచి పాటించే ఒక మాటని నీకు చెప్తాను. మనకి అన్నం పెట్టేదాన్ని దైవంగా భావించాలి. మనకి నీడనిచ్చేదాన్ని గుడిలాగా భావించాలి. మనకి మంచి నేర్పించేదాని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇవి లేని మనిషి మనిషి కాదు అని నాకు తెలిసిన నీతి. అది పాటించు, నువ్వు బాగుపడతావు. లేదంటే వాళ్ళని ఇంట్లో ఎదిరించగలిగేది ఇద్దరే. ఒకరు అత్తగారు, 2 బావగారు. అవంతి, ఏమైంది? ఏమైంది? కూర్చో, రిలాక్స్ అవ్, రిలాక్స్, రిలాక్స్ అవ్. ఏమైంది చెప్పు. పొట్ట బిగుసుకుపోయినట్టు అవుతుంది ద్వారక. నొప్పిగా ఉందా? నొప్పి లేదు, కానీ చాలా అనీజీగా ఏదోలా ఉంది ద్వారక. అవంతి, కంగారు పడక అవంతి, కొంచెం రిలాక్స్ అవ్వు. టెన్షన్ పడుతున్నావా?
దేని గురించి హ? కేవలం దత్తత ఆపడానికి సువర్ణ గారు తన ప్రాణం మీదకే తెచ్చుకుంది అంటే వాళ్ళ మనసుల్లో ఎంత దుర్మార్గమైన ఆలోచన ఉండుంటుందో ఒక్కసారి ఆలోచించు. ఎలాగైనా ఇంటిని నాశనం చేయాలనే వాళ్ళ ఆలోచనతో ఎప్పటికప్పుడు ఏదో ఒక రకంగా ట్రై చేస్తూనే ఉన్నారు. మంచివాడిగా నటించి రాజశేఖర్ ఇంట్లోకి రావడం, ఇప్పుడు సువర్ణ కూడా మంచితనం నటించే ఫంక్షన్కొచ్చి యాక్సిడెంట్ చేసుకోవడం, ఇంకా ముందు ముందు చివరికి ఏ కీడు చేస్తారో అని చాలా టెన్షన్గా భయంగా ఉంది ద్వారక. అవంతి ఇటు చూడు, నువ్వు ప్రెగ్నెంట్ కదా, నువ్వు టెన్షన్ పడితే లోపల చిన్న దుర్గమ్మ ఆ టెన్షన్ని తట్టుకోగలుగుతుందా? ఆ టెన్షన్ని తట్టుకోలేకపోతే చిన్న దుర్గమ్మ మూమెంట్ ఆపేసి బిగుసుకుపోదా? చిన్న దుర్గమ్మకి ఏం కాకూడదంటే నువ్వు అసలు టెన్షన్ పడకూడదు, ఓకేనా? ఈ చిన్న దుర్గమ్మ మన ప్రేమకి ప్రతిరూపం కదా అవంతి. ఎలా పుడుతుందో, ఎవరి పోలికలతో పుడుతుందో, పుట్టిన వెంటనే ఎవరెత్తుకోవాలో, ఎలాంటి బట్టలు కొనాలి, ఎలాంటి బొమ్మలు కొనాలి, ఎలాంటి అట్మాస్ఫియర్లో పెంచాలి అనే ప్రతి విషయాన్ని మనం ఎంతో ఆలోచించి పెట్టుకున్నాం కదా. ఇన్ని ఆశలు, ఇన్ని కోరికల మధ్య చిన్న దుర్గమ్మ హెల్దీగా పుడితే మనకు కలిగే ఆనందం ఎలా ఉంటుందో ఊహించావంతి. కానీ చిన్న దుర్గమ్మకి మధ్యలో ఏమైనా అయితే ద్వారక ఏంటా మాటలు? చిన్న దుర్గమ్మ గురించి ఒక్క మాట కూడా నెగిటివ్ గా మాట్లాడొద్దు, ఊహించొద్దు కూడా. నేను తట్టుకోలేను. జరుగుతుందేమోనన్న ఊహనే భరించలేనప్పుడు జరిగితే బతకగలం అవంతి. చిన్న దుర్గమ్మ మనం కోరుకున్నట్టే పుట్టాలి అంటే నువ్వు ప్రశాంతంగా ఉండాలవంతి. ఏం జరిగినా చెలించొద్దు. ముందు ముందు సువర్ణ, రాజశేఖర్లు ఇంకా పెద్ద పెద్ద దారుణాలు చేయొచ్చు. అయినా సరే నువ్వు కూల్గా ఉండాలి, ఓకేనా? మనం మన చిన్న దుర్గమ్మతో ఆడుకోవాలి. మన చిన్న దుర్గమ్మకి తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ ఫుల్లుగా దొరకాలి. నాలా ఎప్పటికీ కాకూడదు. ఇంకొక విషయం అవంతి, మనకి ఏ సమస్య వచ్చినా చూసుకోవడానికి అమ్ముంది, నేనున్నాను, నేను చూసుకుంటాను అవంతి. ఇంతకు ముందు మనం సువర్ణ వాళ్ళని నమ్మి రాజశేఖర్ని ఇంట్లోకి రానిచ్చాం, కానీ ఇక ముందు అసలు నమ్మేది లేదు. కాబట్టి వాళ్ళకి గేట్ క్లోజ్ అయిపోతుంది. తర్వాత వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం, ఓకేనా? ఇప్పుడెలా ఉంది? చిన్న దుర్గమ్మకి నాన్నొచ్చి ధైర్యం చెప్పాడు కదా, ఇప్పుడు నార్మల్ అయిపోయింది. నాన్న, ఆహా, ఎంత బాగుంది ఈ పిలుపు. ఒక మగాడిని ఆడది లవర్గా, భార్యగా, తల్లిగా, చెల్లిగా అన్ని రకాలుగా పిలిచిన రాని సంతోషం కూతురుగా పుట్టి నాన్న అని పిలిస్తే అంతకు మించిన పిలుపు ఈ ప్రపంచంలోనే ఉండదేమో. ఏంటి నవ్వుతున్నావు? నువ్వు ఇలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండు, చిన్న దుర్గమ్మ హెల్తీగా ఉంటుంది.
సువర్ణ, మీ అక్కగారు వచ్చారు. డాక్టర్ గారు, సువర్ణని డిశ్చార్జ్ చేస్తానని ఫోన్ చేశారు. అవును మేడం, నిన్న ఈవినింగ్ నుంచి వైటల్స్ కాన్స్టెంట్గా ఉన్నాయి. మెడిసిన్స్ అన్నీ రాస్తాను, అన్నీ ప్రాపర్గా వాడాలి. 15 డేస్కి ఒకసారి డ్రెస్సింగ్ చేయించుకోవడానికి రావాలి. 3 months వరకు వీల్ చైర్లోనే ఉండాలి. 3 months తర్వాత బ్యాండేజ్ రిమూవ్ చేస్తాం. అమ్మా, బిల్ కూడా కట్టేశాం కదా. ఇంకా ఇక్కడే ఉండి అడ్డమైన మాటలు వినాల్సిన అవసరం మనకేంటి? పద వెళ్దాం. మురారి, ఎక్కడికి వెళ్ళేది? వెళ్లకుండా ఇక్కడేం చేస్తాం? డిశ్చార్జ్ అయిన ఆవిడ వాళ్ళింటికి వెళ్ళిపోతుంటే బాయ్ చెప్పే వరకు ఉంటామా? లేదురా, సువర్ణకి బాయ్ చెప్పి వెళ్ళడం లేదు. మనతో పాటు మన ఇంటికి తీసుకెళ్తున్నాం. నువ్వు దయ్యాలున్నాయని నమ్ముతావా? దయ్యం వస్తుంది.